చాలా సింపుల్‌గా తక్కువ మసాలాతో చికెన్ ఫ్రై చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. చికెన్ ఫ్రై చేశాను. దాంట్లో కాంబినేషన్‌గా మసాలా రైస్ చేశానండి. లంచ్ ప్లేట్ చూసారు కదా! లంచ్‌కి గాని, డిన్నర్‌కి గాని ఇలా చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. ఎలా చేశానన్నది రెసిపీ కూడా చూపిస్తానండి. ముందుగా రైస్ చేసేసుకుందాం. బాస్మతి రైస్ ఒక గిన్నె కొలత పెట్టుకొని, ఆ గిన్నెతో తీసుకొని, కడిగేసుకొని, ఒక 2, 3 సార్లు నీట్‌గా కడిగేసుకొని, ఇంకా వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు ఇంక నానబెట్టేసుకోవాలండి. ఇవి నానే లోపల మనం స్టవ్ మీద అయితే ఒక మందపాటి గిన్నె తీసుకొని, ఒక స్పూను నెయ్యి, ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! అవన్నీ వేసేసుకొని, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇంకా దీంట్లో ఉల్లిపాయ గాని, టమాటా గాని ఇంకేమీ వేయట్లేదు అసల నేను. ఇంక పచ్చిమిర్చి వేసేసుకొని వేగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అది కూడా చక్కగా వేగాక, కరివేపాకు, కొత్తిమీరి ఈ రెండే వేస్తున్నాను. నాకంటే పుదీనా మాకు అంతగా నచ్చదు ఆ ఫ్లేవరు. ఎంతో ఎగుటు కింద అనిపిస్తది. అందుకని దాన్ని స్కిప్ చేసేసాను. మీరు నచ్చితే మీరు మాత్రం పుదీనా ఏసుకోండి. ఇంకా ఇవన్నీ వేసి వేగించేసుకున్నాక, నేను గిన్నెతో బాస్మతి రైస్ తీసుకున్నాను కదండీ! ఆ గిన్నె కొలతగా ఒక గిన్నె ఫుల్‌గా వాటర్ పోసేసాను. హాఫ్ అంటే 1 ½ పోసాను. ఒక ఒక వంతుకి వంతున్నరే పోసానండి. వాటర్ పోసేసి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా వేసేసాను. ఇంకా బాస్మతి బియ్యాన్నయితే వడగట్టి పెట్టేసుకున్నానండి. ఈ ఈ రైసు ఎందుకంటే వంతున్నర తీసుకున్నాను. కొంచెం నాకు పచ్చి బియ్యంలా అనిపించినియి. అయ్యే పాత బియ్యం అయితే 2 వంతులు పడిపోతుంది. నేను వంతున్నరే పోసాను కాబట్టి రైస్ కూడా చాలా పొదునుగా వచ్చిందండి. ఇంకా ఎసరులోనే కొంచెం ఉప్పు, నిమ్మకాయ కూడా పిండుకున్నాను అండి. నిమ్మకాయ పిండితే ఏంటంటే రైస్ కూడా పొదునుగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందన్నమాట. ఇంకా ఈ నీళ్ళు ఎసరు మసిరాక మనం బియ్యాన్ని కూడా వేసేసుకొని ఇంక ఇలా ఉడుకుతుందనగా అంటే హై ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. వాటర్ కొంచెం అబ్జర్వ్ అయ్యాక కొంచెం మీడియంలో పెట్టుకోవాలండి. మీడియం 2, 3 నిమిషాలు మీడియంలో పెట్టుకొని అప్పుడు సిమ్‌లో పెట్టేసుకోవాలి. సిమ్‌లో పెట్టేసుకుంటే మనకి రైస్ బాగా ఉడుకుతుంది. బావుంటుందండి అడుగంటకుండాని. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత పైన కొత్తిమీర జల్లేసుకోవటమేనండి. మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాలు మగ్గితే మనకి పులావ్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ లోపల పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని బాగా మెదిపేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలో ఉప్పు వేయగానే కొంచెం నీరు వస్తుంది కదా దానికోసం. అలాగే 2, 3 గరిటెలు గట్టి పెరుగు వేసుకొని కలిపేసుకున్నానండి. ముందు నుంచి కలిపి పెట్టుకున్నామంటే వాటర్ ఎక్కువ కింద పలుచగా అయిపోతుందన్నమాట పెరుగు చట్నీ. అందుకని తినేటప్పుడే కలుపుకుంటే బావుంటుందన్నమాట. ఇంకా రైస్ రెడీ అయిపోయింది. అలాగే మన పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. అసలైన కింగు చికెన్ ఫ్రైయే కదా మనకి. అదైతే రెడీ చేసుకోదాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌లో నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. 2 పెద్ద ఆనియన్స్‌నేమో బాగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పచ్చిమిర్చినేమో చీరికలు చేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర. అలాగే చికెన్ కూడా కొంచెం నిమ్మరసం, ఉప్పు వేసుకొని బాగా కడిగేసుకొని నేను ఒక అరగంట అలాగే ఉప్పు, కారాలు ఏం పట్టించకుండానే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఎందుకంటే సాఫ్ట్ అవుతాయండి అలాగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటేనే. నేను చికెన్ ఫ్రై ఒక్కొక్కసారి ఉడికించి చేస్తాను. కానీ ఈసారి మాత్రం ఇలాగే చేస్తున్నానన్నమాట. అందుకనే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ముక్క సాఫ్ట్ అవుతుందన్నమాట. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోనే ఆయిల్ వేసుకున్నానండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు. కానీ నేను పులావ్‌లో నెయ్యి వేసాను కదా! అందుకనే ఇంకా ఆయిల్‌తోనే చేసేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి చీరుకలు వేసేసుకొని అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని దాంట్లోనే తగినంత ఉప్పు, పసుపు వేసుకున్నానండి. ఉప్పు మరీ ఎక్కువైపోతే మళ్ళీ తర్వాత తీయలేం కాబట్టి తర్వాత కావాల్సితే వేసుకోవచ్చు అని కొంచెంగానే వేసుకున్నాను. ఉప్పు, పసుపు వేసి మూత పెట్టుకుని మగ్గించేసుకున్నాను. అలా మగ్గిన దాంట్లో చికెన్ ముక్కను వాష్ చేసుకున్నాం కదా! ఆ ముక్కలను అయితే వేసుకున్నానండి. నేనైతే ఒక 3/4 కేజీ తీసుకున్నాను చికెను. అది ఇంక మన ఇష్టమే లేండి ఇంకా ఎంతైనా తీసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కల్లోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అది చెప్పడం మర్చిపోయాను. అందుకనే మళ్ళీ చెప్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగాకనే అప్పుడు మనం చికెన్ ముక్కలను వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత అన్నిటినీ కలిపేసుకొని ఒకసారి మూత పెడితే ఇలా వాటర్ వస్తుంది కదండీ! ఈ వాటర్ వచ్చినప్పుడే మనం కారం వేసేసుకోవాలండి. ఉప్పు, పసుపులు వేసేసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే ఫస్టే కారం వేసుకోకూడదండి. చికెను కర్రీ చేసుకున్నప్పుడన్నా సరే చికెన్ ముక్కలు మగ్గాకనే కారం వేసుకుంటే అది కారం మాడకుండా ఉంటుంది. కలర్ కూడా మంచిగా వస్తుందండి.
ఇంకా కారం వేసేసుకున్నాను. కారం వేసుకుని మన ఇంట్లో పట్టించుకున్న గరం మసాలా కూడా వేసుకున్నాను. నేను ఇవరకు ఒకసారి షార్ట్‌లో కూడా నేను గరం మసాలా ఎలా చేస్తానన్నది షార్ట్ కూడా పెట్టాను. వీలుంటే ఒకసారి చూడండి అది కూడాని. ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి. ఏయన్నా మసాలాలు ఏంటి అన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటాను. నేను బయటికి గమ్మున తేను. కాకపోతే చికెన్ మసాలా ఒక్కోసారి ఆచి గాని, ఎవరెస్ట్ గాని ఉంటాయి కదా! అవి వేస్తేనే కొంచెం స్మెల్ వస్తాయని అప్పుడప్పుడు వేస్తానమాట. ఈరోజు కూడా వేసానమాట అవి. ఇంకా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరిపోయినాయండి. టేస్ట్ చూసాను అన్నీ సరిపోయినాయి. ఇంక ఇప్పటి కాడి నుంచి ఇంక మూత పెట్టకూడదు. అలాగే సిమ్‌లో కూడా స్టవ్ మీడియంలో గానీ, దీంట్లో గానీ పెట్టి వేగించకూడదు. కొంచెం హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కదుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే గ్రేవీ మనకి చికెన్ ముక్కలకి బాగా పట్టాలి కదండీ! దానికోసం ఇంక కలుపుకుంటూనే ఉండాలి. అసలు ఐరన్ ప్యాన్‌లో చేసుకుంటే కలర్ మంచి కలర్ వస్తుందండి. మనం హోటల్‌లో చూస్తాం కదా! ఆ కలర్ అయితే వస్తుంది. నేను చేసేది నాన్ స్టిక్‌లో కాబట్టి ఇంకా పెద్ద కలర్ చేంజ్ అవ్వదన్నమాట. ఇంక ఇలా కలుపుతూనే ఉండాలండి దగ్గరకొచ్చాక. ఆ గ్రేవీ ముక్కలకు పట్టేదాకా. మనం మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయామంటే కింద గ్రేవీ అంతా మాడిపోతుంది. ఇంక ముక్కలేమో స్మెల్ వచ్చేస్తుంది. అందుకనే దగ్గర ఉండాలి. అలా వేగించుకున్న దాంట్లో ఇంక లాస్ట్‌కి వస్తుందనగా మళ్ళీ నేను డబల్ మసాలా కింద మళ్ళీ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని మళ్ళీ వేయించుకుంటున్నానండి. ఇలా వేగిన దాంట్లోనే చెప్పాను కదా! నేను ఒక్కోసారి మంచి స్మెల్‌కి బయట ఎవరెస్ట్ గానీ, ఆచి మసాలా గానీ ఇలాంటివి వేస్తాను. కొద్దిగానే వేసుకోవాలండి. అది మన చికెన్ ఫ్రై అయిపోతున్నప్పుడే ఇంక వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇంకా చక్కగా ఇలాగే వేగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది ఇంకా చల్లారాక ఇంకా దగ్గరికి వచ్చేస్తుందండి చికెన్ ఫ్రై. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి. నచ్చితేనే లేండి, నచ్చకపోతే కాదు. ఇంకా నన్ను అయితే చాలా బాగా ఆదరిస్తున్నారండి. మనకి వాచ్ టైం అన్నది చాలా దగ్గరికి వచ్చేస్తుందండి. 3000 దగ్గరికి వచ్చింది. ఇంకా 1000 అయితే మనకి మానిటేషన్ అయిపోతుందండి. అది మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తే అది చాలా తొందరగా అయిపోతుందండి. మీకు ఇష్టం ఉండి నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫుల్గా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక వంట అంతా అయిపోయింది. ఇంకా ఎలాగా ఉన్నాయో అన్నది మీకు చూపిస్తాను చూడండి. పులవ రైస్ అయితే పొదునుగా బాగా వచ్చినాయి చూసారా? అంటే వాటరు 1½ వేయటం వల్ల ఇంత బాగా వచ్చింది. అదే 2 వంతులు వేసేస్తే ముద్ద ముద్ద కింద అయిపోయేది. మనం అన్నీ చూసుకుంటూ ఉండాలండి. చూసుకుని దాన్ని బట్టి వంట చేసుకోవటం తొందరగా అయిపోతుంది. అలాగే బాగుంటాయి, మంచి టేస్ట్‌తో వస్తాయన్నమాట. రైస్ అయిపోయిందండి. ఇంకా రైస్ పెడుతున్నాను. ఇంకా చికెన్ ఫ్రై లాస్ట్ లుక్ అయితే ఇదేనండి. చాలా బాగా వచ్చింది. నిజంగా బయట తిన్న టేస్ట్ అయితే వచ్చింది. అంటే వాళ్ళు ఇంకా టేస్టింగ్ సాల్ట్ అలాంటివి వేస్తారు. అలాంటివి వేయకుండానే మంచి టేస్ట్ వచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి.